నీది కాదు, ఆడిది పోతాడు. మేము ఫోన్ చేస్తాం, నువ్వు అక్కడే కూర్చుంటావు, వాడిని లేపేస్తారు వాళ్ళు. హ్యాపీయా? మాట్లాడమా, మీ పేరెంట్స్ తో మాట్లాడమా, క్లారిటీ అయితే తెలియాలి. ముందు నుంచి మీరు అసెస్ చేయరు. మీ ఆడపిల్లలతో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పరువు హత్యలు అన్నిటికి జరగడానికి చూస్తున్నారా తల్లి? మీరు రెచ్చగొడతారు, మగాడిని ప్రేమిస్తున్నా ఉంటారు, ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అసెస్ చేయరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనేది బేసిక్ కామన్ సెన్స్ నీకు లేదు. 3 years పాటు ఆయన లూప్లోకి లాగేసావు. ఇప్పుడు ఆడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. నువ్వు లేకపోతే ప్రాణాలన్నా వదిలేస్తానంటున్నాడు. నీకేం అవ్వదు. ఇలాంటి 100 కేసులు చూసాం, మీకేం అవ్వదు. వీళ్ళు మాత్రం ప్రాణాలు పోతాయి, ఈ అబ్బాయిల ప్రాణాలు. మినిమం జడ్జ్మెంట్. మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళనే వేస్తారు, ఈ గోళ్ళు పడితే నిన్నో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళనే వేస్తున్నారు. ఇప్పుడు అవే చూస్తున్నాం రోజు. మేము అసలు ఇక్కడ లవ్ మ్యారేజ్లకి అయితే అగైనెస్ట్ అమ్మా ఈ స్టేజ్ మీద. ఇప్పటికైనా ఏం లేట్ అవ్వలేదు. మీ ప్రేమకి మేము వ్యతిరేకం ఏమీ కాదు. మీ ప్రేమను మేము సమర్థిస్తున్నాము. కానీ టైం తీసుకోండి. ఎంత టైం తీసుకుంటారో అంత టైం తీసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఈ వేదిక మీద పెళ్లి చేసేస్తారు, మేము సూసైడ్ అనే థ్రెట్ అనగానే దండలు తెచ్చి పెళ్లి చేసేస్తారని మాత్రం అనుకోకండి. కానీ మాకు థ్రెట్ ఉంది కదా సార్. ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో ఆగినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. నీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఇద్దరి చేత ఒక అగ్రిమెంట్ రాయించి వాళ్ళ తల్లిదండ్రుల చేత లెటర్ తీసుకుంటా. ఒక 1 year టైము. మీరు అప్పుడు ఒప్పుకోకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దామండి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. ఆ అబ్బాయికి ఏం జరిగినా, చిన్న గీత పడినా వాళ్ళని జైలుకి పంపిస్తాను అనేది మాట్లాడతాను. అలాగే మేడం కూడా ప్రొటెక్షన్ తీసుకుంటారు. లేదు మేడం, మాకు ఈ రోజు ఇప్పుడు పెళ్లి కావాలి మేడం. ఖచ్చితంగా పెళ్లి చేయండి మేడం, ప్లీజ్ మేడం. లేకపోతే మేము ఇక్కడనే చనిపోతాం మేడం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ బయట ఏమన్నా బోర్డు చూసారు ఇక్కడ పెళ్లి చేయబడినని? అలాని కాదు సార్, మాకు మళ్ళీ స్టేజ్ మీద మేము పెళ్లిళ్ళే చెయ్యం, ఎంతో పర్ఫెక్ట్ అని అనిపిస్తే తప్ప. ఇక్కడ పెళ్లి చేయబడను, పురుడులు పోయబడను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి బయట బోర్డులు? మరి సార్ ఏం చెప్తారు సార్ వాళ్ళకి? నేనేం చెప్పాలి మేడం? వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్. యాక్చువల్గా లవ్ అంటే కొంత టైం తీసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలా. రియల్ లవర్స్ అని మనకు ఒక క్లారిటీ ఇప్పించాలి. వీళ్ళ హడావుడి చూస్తుంటే ఏదో స్టేజ్ మీదకి వచ్చి గబగబా పెళ్లి చేసేస్తే ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక వీడియో ఎవిడెన్స్ ఉంటుంది అనేది వీళ్ళ బిహేవియర్ లాగా నాకు అనిపిస్తుంది. నేను ఈ కేసులో అయితే ఈ లవర్స్ ఇద్దరికి అగైనెస్ట్ గానే ఉన్నా. మరి వాళ్ళు ఏమన్నా మాట్లాడతాము, మాకు ఇంకో ఛాన్స్ ఇప్పించండి అంటే కౌన్సిలింగ్ ఇప్పించడానికి వాళ్ళ పేరెంట్స్ నైనా పిలిపించవచ్చు తప్ప నో, ఈ స్టేజ్ మీద పెళ్లిళ్ళు పేరెంటాలు జరగవు. ఈ స్టేజ్ మీద అదైతే కష్టం సార్. మేడం చెప్తున్నారు ఏంటంటే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని ఒప్పించండి, వాళ్ళు ఒప్పుకునేంత వరకు మీరు టైం తీసుకోండి. తప్పే ఉంది సార్, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ నాన్న ప్లీజ్. కాదమ్మా, మీకు అసలు అట్లా పెళ్లి చేయడానికి అవ్వదు. వినండి మీరు. సార్ కూర్చోండి మాట్లాడదాం. పెళ్లి ఏమన్నా సింపులా? మీరు అలా సింపుల్ గా అడిగేస్తున్నారే. మీరు ఎంత డ్రామా ఆడారు కదా, మీకు దండలు తెప్పించి పెళ్లి అయితే చేస్తాం. ఏ టైప్ పెళ్లి చేస్తాం అనేది మాట్లాడదాం. ఎందుకంటే మీరు మమ్మల్ని చీట్ చేయాలనేమో అనుకుని ఉండుంటచ్చు కదా. రియల్ లవర్స్ని మేము వెంటనే గెస్ చేస్తాం. వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ కావాలంటే అంత ఇస్తాం. మీరు రియల్ లవర్సా కాదా? మీరు ఇప్పుడన్నా మాట్లాడితే ఓకే, లేదా మేము ఎవిడెన్స్తో మాట్లాడితే చాలా దూరం వెళ్తుంది. రియల్ లవర్స్ మేడం, మనోళ్ళు దండలు కూడా అరేంజ్ చేశారు, ఇలా పెళ్లి చేద్దాం. కాదు చెయ్యొచ్చా మేడం? అలా పెళ్లి చేయట్లేదు ఇక్కడ, మనం ఓన్లీ దండలు మార్పిస్తున్నాం, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేద్దాం. వీళ్ళు రియల్ అయితే మీ ఇద్దరు మేజర్సేనా? మేజర్సేనా? సరే మేడం సార్, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత మాత్రం పెళ్లి చేసేయొచ్చా? మేడం ఈ కేసులో చాలా పెద్ద సీక్రెట్ ఉంది. అది ఒకవేళ వీళ్ళకి పెళ్లి చేయాల్సిన సందర్భం వస్తే ఆ ట్విస్ట్ ఏంటో ఆలోచించి మీకు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను. సో వీళ్ళ ముందు మనం ఎట్లా మాట్లాడుతున్నాం, కానీ అసలు విషయం ఇప్పుడు ఉంది. పెళ్లి చేస్తే అదేమన్నా నిజం మాట్లాడతారేమో నేను ట్రై చేశాను ఇప్పటిదాకా, వాళ్ళు అసలు నిజమే మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలా అన్న వెంటనే మీరు ఒప్పుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో చాలా వ్యవహారం ఉంది, మాట్లాడదాం. అది ఆ మ్యారేజ్ చేద్దాం, నిజమైన మ్యారేజ్ చేద్దాం. సరే దండలు తీసుకురండి. దండలు ఒకటి సరిపోతాయండి, ఇంకేమైనా తేవాలా? తాళిబొట్టు తేవాలా? ఎవరు? ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయనండి. అది ట్విస్ట్. సబాష్. పతివ్రతలాగా వచ్చి కూర్చొని లవరు పెళ్లి చేయండి, మా అమ్మ నాన్న చంపేస్తారు, మీరు పెళ్లి చేసేస్తే మాకు ప్రొటెక్షన్ వస్తుందని మా దగ్గర వాగారు వచ్చి. ఏమా నీకు తెలియదా ఇతను ఎవరో? నీకు తెలియదా? ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మాయిని ఈ అమ్మాయి కావాలని నాకు కావాలి, కూర్చోండి మాట్లాడదాం. ఈ అమ్మాయికి నిజంగా పెళ్లి అయిందని తెలియదా? తెలియదు సార్ నాకు. నిజంగా? సార్ మీకు తెలుసా? నేను ఇప్పుడే షాక్ తిన్నా. నాకు తెలుసు, ముందు మాట్లాడొచ్చాను. ఎంత అంటే కనీసం అమ్మాయిలో
ఒక ఆడపిల్లకు ఉండే నిజాయితీ ఏమన్నా మిగిలిందేమో అని చూసా. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఆ పిల్ల ముంగి కూర్చున్నట్టు కూర్చుంది. చేసుకున్న భర్తకు అన్యాయం చేసి ఇక్కడ మేము పెళ్లి చేయాలా నీకు? ఇప్పుడు మీ ఇద్దరు జైలుకి వెళ్దురు కానీ. దండలు వేసుకుని వేసుకోండి, దండలు వేసుకోండి. మేము దండలు అయితే వేస్తామన్నాగా, వేసుకోండి దండలు వేసుకోండి. ఫస్ట్ మా ప్రామిస్ అయితే మేము చేయాలిగా, చేసుకోవాలి. వేసుకోండి దండలు. ఏ ధైర్యం చేసుకుంటారో చూస్తాను. ఎవరి మెడలో వేసుకోండి అమ్మా. మీ ఆయన వీళ్ళిద్దరు సంగతి ఎప్పుడు తెలుసు నీకు? ఎంతకాలం క్రితం? నాకు ఈ మధ్యనే తెలిసిందండి, అది మేడం ద్వారా. లేకపోతే నాకు అసలు ఏమీ తెలియదు. ఏం తెలిసింది? మేడం గారు ఆల్రెడీ ఇలా అప్రోచ్ అయ్యారని చెప్పారు. ఇది కూర్చుని మేడం మాట్లాడుకో. ఫోన్ చేసి ఇది చెప్పిందా నాకు మనకి పెద్ద గురించి? షాకింగ్ లా ఉంది. అప్పటి నుండి ఏదో సైలెంట్ కూర్చుంటే అయ్యో పాపం ఏదో ఊరమ్మాయి సైలెంట్ గా ఉందేమో అనుకుంటున్నాను నేను. మీ ఎపిసోడ్కి మేము దండలు తెప్పించే అవసరంలా, కానీ మీ ఇద్దరు కూర్చున్నప్పుడు దండల హడావుడి చూసి మీరు చాలా మురిసిపోయారు. మీ చెంపలు పగల కొట్టడానికి ఇది ఒక యాక్టింగ్. ఓహో దండలు తెస్తే ఓ ఈ స్టేజ్ మీద వీళ్ళు పెళ్లి చేసేస్తారు అని అనుకున్నావు, అంతేనా? నేను అనుకున్నాను ఇదేంటి వీళ్ళు రాగానే పెళ్లి చేస్తానంటున్నారు, దండలు తెప్పించండి అంటున్నారని. కాదు మేడం, వాళ్ళిద్దరు ఎక్కడన్నా నిజం మాట్లాడతారేమో అని చూస్తే ఎంత సొసైటీని మోసం చేస్తున్నారు, ఫ్యామిలీని మోసం చేస్తున్నారు, సొంత భర్తను మోసం చేస్తున్నారు. ఏంటి బాబు వాళ్ళ ఫ్యామిలీ నుండి థ్రెటనింగ్ అన్నావు, చంపడానికి వచ్చారన్నావు, అదన్నావు ఇదన్నావు. నీకు నిజంగా తెలియదు అమ్మాయికి వెళ్ళినట్టు? మరి వాళ్ళ పేరెంట్స్ నుంచి థ్రెటనింగ్ అన్నావు, వాళ్ళ ఇంటికి కూడా లేదా ఇప్పటి వరకు? నువ్వు లేదండి. ఊరికే అనేసావా నోటి నుంచి చంపడానికి వచ్చారు నన్నని? తను అలా చెప్పమన్నానండి. ఇప్పుడు నీకు అర్థమైందో ఆడపిల్లలు బయట ఎంత డేంజర్ గా ఉన్నారో? పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నీకు లైన్ వేసి నీతో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. రేపొద్దు నువ్వు కూడా అంతేగా, సొంత భర్తకే దిక్కడం లేదు, నువ్వే అవడవే. ఏ అమ్మాయి అంత అవసరమే వచ్చింది, పెళ్ళయింది కదా. ఏంటి చెప్పు, నీకు నీ స్టోరీ చెప్పు అసలు. అవునండి, సరిగా చూసుకుంటారు. సరిగ్గా చూసుకోడు. ఎంతకాలం అయింది పెళ్ళి? 9 నెలలు అవుతుంది. 9 months అయింది. డైవర్స్ రాలా, కనీసం 1 year కంప్లీట్ అవ్వాల. ఈ లోపు చూసుకోవడం ఎలా చెప్తున్నావు? కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొస్తున్నాడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు? ఈ అబ్బాయి 3 years నుంచి లవర్ అంట. మరి ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇష్టం లేని పెళ్ళండి. బలవంతం పెళ్లి ముందే ఆడలేరా కొంపలో? మీ ఇళ్లలో మీ అమ్మా నాన్నకు చెప్పుకోవాలా? ఏ అబ్బాయి జీవితాలు నాశనం చేస్తారు? ఇతను కోట్ల చుట్టూ తిరగాల పెళ్లి చేసుకోవడం? ఫిజికల్లీ అరేంజ్ చేసి నిజంగా లవ్ మ్యారేజ్ చేయరు. నీకు లవర్ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ఎందుకమ్మా చేసుకోవడం? ఇంట్లో వాళ్ళ కోసం ఒక పెళ్లి, నీ కోసం ఒక పెళ్ళ? అయినా కానీ మీ పెళ్లి చేయటం గురించి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారమ్మా? చెంపలు పగలు కొట్టించుకోవడానికి. సరిగ్గా ఏం చూసుకోవట్లేదు చెప్పు. చెప్పమ్మా, మీ అమ్మా నాన్నకు తెలీదా నీకు ఎట్లాంటి భర్తను తీసుకురావాలా అని? నేను అదే షాక్ అవుతున్నా. 1 నెల రోజులు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. 1 నెల రోజుల నుంచి మేము హైదరాబాద్ కి Threatening అంట. వచ్చేసామంటున్నారు. ఆ అమ్మాయికి పెళ్ళయిందని తెలీదా నీకు? నాటకాలు ఆడకు. 3 years నుంచి లవర్స్. ఆ అమ్మాయిని మోసుకొని వచ్చే యువతలకి 1 month బ్యాక్ 1 month నుంచి దాక్కొని తిరుగుతున్నారు. మీరు మాకు దొరికారు కాబట్టి మేము వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇన్వాల్వ్ చేసాం. ఇక్కడ మేము ఎట్లా అన్నా కాపాడి పంపిస్తాం, వీళ్ళిద్దరిని కలిపి పంపిస్తామని మమ్మల్ని నమ్మి అతన్ని పంపించారు. మీకు ఎప్పుడు తెలిసిందండి మీ పేరేంటి? నా పేరు సత్యబాబు అండి. మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళ వ్యవహారం? వీళ్ళు వ్యవహారం ఏం తెలియదు నాకు. ఒక 2 months నుంచి కొంచెం డౌట్ అంతే. కాదు, ఈరోజు దండలు తీసుకుని వచ్చారు కదా మీరు, ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి వీళ్ళు వస్తున్నారని మీకు ఎలా తెలుసు? నాకు కొంచెం ఇక్కడ అప్రోచ్ అవుతే వీళ్ళ పేరెంట్స్ చెప్పారు, పలానా దగ్గర నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది. మీ భార్యకి నీకు పడట్లేదు అనేది ఎప్పటి నుంచి? పడకపోవడం ఏం లేదండి, బాగానే చూసుకున్నాను. మరి ఇప్పుడు బాగా చూసుకోలేదంటే నేనేం చేయలేను. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఫిజికల్గా అంటే మేము వేరే రకంగా వెళ్ళదు కానీ 9 months నుంచి కొంచెం దూరంగానే ఉన్నాం. మామూలు చూసుకోవడం అవి మామూలే కానీ. అప్పుడు అమ్మాయికి ఇష్టం లేనట్టే కదా పెళ్లి? నీకు నేను ముందే ఇంకా తెలుసా? ఏదో టైం తీసుకుంటుందేమో అనుకున్నాను తప్ప. ఓకే. మీకు ముందు నుంచే పరిచయం ఉందమ్మా? మీ పెళ్లికి ముందు నుంచే పరిచయం 3 ఉందా? years love కాదు సార్. 3 years లవ్, 9 months మ్యారేజ్. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అతన్ని? ఎవరు బలవంతం చేశారు? ఇంట్లో వాళ్ళు. ఆ? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు. ఇప్పుడు ఏం భయం లేదా నీకు ఇంట్లో వాళ్ళ గురించి? ఈ తెగింపు ఏదో అప్పుడే 9 months బ్యాక్ చేస్తే ఈయన బలయ్యేవాడు కాదు కదమ్మా. మరి పతివ్రతలాగా భర్త దగ్గరికి మాత్రం వెళ్ళాలా? ఆ అబ్బాయి గొంతు మాత్రం కోసావు. ఎందుకు ముందు లవ్ చేసుకున్నప్పుడు లవాసం చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలా? ఎవరి జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఏమ్మా నీకు నిజంగా తెలియదా? నువ్వు చెప్పాలి. నాకు తెలియదు. తెలీదా? 9 months బ్యాక్ ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా నీకు? ఊరుకో బాబు, 3 ఏళ్ల నుంచి లవ్ అన్నావు. ఆ పిల్ల పెళ్ళై 9 నెలలు కాపురం చేసింది అక్కడ మొగుడుతో. నేను జాబ్ అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్. అప్పుడు అమ్మాయి నిన్ను మోసం చేసినట్టేగా. మోసం చేసిన అమ్మాయి నీకెందుకు? తనని నేను లవ్ చేశాను మేడం. లవ్ చేసావు, ఇది లవ్ అంటారా? మీరిద్దరు మాట్లాడుతున్న అబద్ధాలకు అంతే లేదు. ఇక మేం కనిపెట్టాలి ప్రతిదీ. మీలాంటి వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయాలి ఇక్కడ. నిజంగా థ్రెట్ ఉందా నీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి? అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడు మొదలవుతుంది థ్రెట్. మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము, బాసు మీ అమ్మాయి ఇలా చేస్తుంది అభి అనేటటువంటి వ్యక్తి, మేము వాళ్ళకి పెళ్లి పిలుపులకి ఈరోజు పెళ్ళి అన్నారు కదా, ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలుస్తాము, అప్పుడు థ్రెట్ స్టార్ట్ అవుతుంది.
యాక్చువల్గా థ్రెట్ ఉందని చెప్పేసి జాబ్ లేకొని బయటకు వెళ్ళాను సార్ నేను ఊరు నుంచి ఉండకుండా. దాని తర్వాత ఇది అయిందని చెప్పేసి నాకు ఇప్పటిదాకా నాన్న తెలియదు. మీ ఇంట్లో ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? మీ చెల్లి ఒకటి పెళ్లి చేసేసుకొని ఎవరితోనో లేచిపోతే నీ కుటుంబ పరువు రెస్పెక్ట్ అని ఏమి ఉండదా? మీ చెల్లి నీకు ముందే చెప్పి అన్న నేను పలానా వ్యక్తిని లవ్ చేశానంటే మీ చేయడం మీ మర్యాద, మీ చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చి. అది వాళ్ళ తల్లిదండ్రులు చెయ్యనప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఏంటో క్లియర్ చేసుకొని ఆ అబ్బాయికి అన్యాయం చేయకుండా, అబ్బాయి కనీసం ఎంగేజ్మెంట్లోనో పెళ్లికి ముందు అతనితో మాట్లాడి అతన్ని ఒప్పించుకుంటే అబ్బాయి ఏమో పని కట్టుకొని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోడుగా. నెక్స్ట్ ఆ అమ్మాయికి పెళ్ళి 9 నెలల నుంచి భర్త దగ్గర ఉంటుంది, నీకు ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, పెళ్ళయిందన్న సంగతి తెలియదు అంటే మేము ఎట్లా నమ్ముతాం? తెలియకపోతే అప్పుడు అమ్మాయి అబద్ధం చెప్పినట్టు కదా. అలా ఆ అమ్మాయితో ఎందుకు కూర్చున్నావు నువ్వు అక్కడ? అది ఎంత నమ్మక ద్రోహం తెలుసా ఒక లవర్కి? పర్లేదా అమ్మాయి అలా మోసం చేసినా పర్లేదా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నీకు తెలియదా అమ్మాయికి పెళ్ళి అయిందని? అంత మోసం చేస్తే పర్వాలేదు అంటున్నావా? అవునండి, నాకు పర్లేదు, తనే కావాలండి, తను లేదు. దీన్ని పర్వాలేదు అంటారు. నువ్వేమంటావు? ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నువ్వేమంటావు? కనీసం పెళ్లి ముందు చెప్పినా నేను వాళ్ళకి ఏదో చేసేది. అది ప్రాక్టికలే, కానీ ఇప్పుడు ఇంత మోసంగా వాళ్ళు ఇద్దరు ముందుకొచ్చి నీ కళ్ళు కప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటానికి ఈ వేదిక మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఏమంటావు? ఇంకా ఆవిడే కావాలంటావా నీ భార్య? ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆవిడ కావాలంటే నా అంత అదే అవడం ఉండదు. సో నువ్వైతే విత్డ్రా అయిపోతావు, నీకు ఇష్టం నేనైతే డ్రా అయిపోతాను. ఎందుకంటే అలా చూసుకోలేదు ఇలా నువ్వు చూసుకోలేదు అని విత్డ్రా చెప్తుంది కదా. అవ్వడం కాదు, వాళ్ళ పేరెంట్స్ విత్డ్రా అవ్వాలి కదా. ఏమన్నా వాళ్ళ పెళ్లికి ముందే వేరే పెళ్లి చేయని వాళ్ళు మరి వాళ్ళని ఉండగా అడగాలి. ఎందుకు చేస్తారు? వాళ్ళని కూడా అడగాలి కదా, ఏమని అడుగుతావు? అసలు ఏంటిది అలా ఏం లేదు జరిగింది నాయనా, నీ ముందు? కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకో అని అంటది. మరి నువ్వు రెడీ అనా? వాళ్ళు ఎవరు చెప్పేది ఇక్కడ? వాళ్ళు వీళ్ళిద్దరు మూడు అమ్మాయికి సంవత్సరాలు- ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా సార్. అది పాయింట్. రైట్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏం చేయగలను? గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్తాను తప్ప అక్కడ నుంచి మనం ఏం చేయలేం. సో ఆ అమ్మాయి నిన్ను చీట్ చేసి అబద్ధం ఆడినా కూడా నువ్వు అంటే ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావు. ఏమ్మా నువ్వైతే కనుక అతను వద్దు అబియే కావాలని అనుకుంటున్నావు. మీ తల్లిదండ్రులకి మీరిద్దరు ఏం సమాధానం చెప్పుకుంటారో అది మీరు చెప్పుకుంటారా? ఇప్పుడు ఏం పోలీస్ ప్రొటెక్షన్లు ఇది కథ కాదు జీవితం ప్రొటెక్షన్లు ఏం అక్కర్లేదా? ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? అవునండి. భర్తకు తెలిసిపోయిందిగా, చాలు, మెయిన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అతను కళ్ళు కప్పటానికి ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్ మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి కాదు, అతని దగ్గర నుంచి మీకేం అవ్వకుండా ఈ వేదికను వాడుకున్నారు మీరు, అంతే కదా? అతనికి ఒక సీక్రెట్ రివీల్ చేయడానికి. సింపుల్ గా ఇక్కడ ఫోన్ చేసామా, వీళ్ళు పిలిచేస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, పెళ్లి చేసి పంపించేస్తారు అనుకున్నారా? మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి కనుక్కోకుండానే కూర్చొని మాట్లాడతారు అనుకుంటున్నారా ఏంటి ఇక్కడ? ఎంత తప్పో తెలుసా నన్ను? మేడం ఈ serious కేసులో story-యా? వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆపోజిట్ లో మాట్లాడతాం. ఒక లవర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఒక నిజమా కాదా అని కనుక్కోవడానికి ఆ అమ్మాయి పేరెంట్స్ కి మాట్లాడితే వాళ్ళు ఈ మ్యారేజ్ ఇష్యూ చెప్పారు. ఈ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేస్తే పాపం అతను నేను వస్తానండి అక్కడికంటే మనోళ్ళు ఇతను ఉన్నాడు అనేది ఇప్పటిదాకా రివీల్ చేయకుండా వేరే రూమ్ లో ఉంచారు. ఆ దండలు ఇవి చూసి ఆహా ఇక్కడ పెళ్లి చేసేస్తారు, వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారని వీళ్ళు అనుకున్నారు. ఏంటమ్మా మరి ఇంత డ్రామా ఏంటి? చిన్న ఇందులో ఎంత క్యారెక్టర్లెస్ గా ఉన్నారంటే వీళ్ళిద్దరు risk లవర్స్ అనకూడదు, తీసుకోవడానికి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ అన్నారు. రిస్క్ తీసుకోవటానికి ప్రాణాలు పోయినా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, వాళ్ళంటూ సార్ వాళ్ళు అసలు చెప్పినవన్నీ అబద్ధాలు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, వాళ్ళు ఏమి థ్రెట్ చేయలే. ఈ అబ్బాయికి అన్ని తెలుసు, పెళ్ళయిందని తెలిసి కావాలని లేపుకొచ్చాడు. థ్రెట్ ఉంది సార్, ఉందా? థ్రెట్ ఉందని చెప్పేసి నేను నాన్న మర్డర్ అటెంప్ట్ చేశారన్నావు, అది ఎంతవరకు నిజం చెప్పు? కొన్ని అన్న నిజాలు మాట్లాడండి ఇక్కడ, లేకపోతే మేమే కొట్టేస్తాం లేసి. నిజం మేడం అది. మేము వాళ్ళతో మాట్లాడాము, మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంటే ఇవ్వలేదు. వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు మేడం విన్నారు. వాళ్ళు. అవును, షాక్ అవుతున్నారు వాళ్ళే. మీ ఇద్దరు ఇట్లా లవర్స్, ఆ అమ్మాయి 9 నెలల నుంచి అతనితో కాపురం చేయలేదు, ఇవన్నీ మాట్లాడితే వాళ్ళు షాక్ అయి కూర్చున్నారు అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న గుండెలు బాదుకుంటున్నారు, ఇదేం విడ్డూరా బాబు అని. ఈ మహాతల్లి అప్పుడు కూడా చెప్పాల నీ పంచాయతీ నాకు లవర్ ఉన్నాడని. పెద్ద పతివ్రతలాగా పెళ్లి చేసుకుంది, ఆదర్శ కూతురు. వాళ్ళను మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, నిన్ను మోసం చేసింది. నీకు ఇంకా క్లారిటీ రాల. బెటర్ అట్లాంటి అమ్మాయిని వదిలేయడం తెలుసా? ఈ అబ్బాయికి జ్ఞానోదయం అయింది, నీకు అవ్వాల్సింది ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోకండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.